టాలీవుడ్ లో చిరంజీవి తరం హీరోల జోరు తగ్గిపోయి చాలా కాలం అవుతుంది. అప్పట్లో ఓ ఊపు ఊపిన నలుగురు హీరోల్లో ఒకరు సైడ్ అయిపోగా మిగతా ముగ్గురు జోరు తగ్గించేశారు. బాలయ్యకైనా హిట్ కొట్టినప్పుడు కొంచెం ఉంటుంది కానీ నాగార్జున, వెంకటేష్ల మార్కెట్ గత కొన్నేళ్లలో పడిపోయింది. ఇప్పుడంతా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. ఆ తర్వాతి యువతరం కథానాయకులదే హవా. మార్కెట్ వాళ్ళదే, వసూళ్లు వాళ్ళవే. ఇలా మంచి మార్కెట్ ఉన్న హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకడు. సరైన సినిమా పడక ఎన్నాళ్ళు 50 కోట్ల క్లబ్లోకి చేరలేకపోయాడు. కానీ నాన్నకు ప్రేమతో ఆ లోటు కూడా తీర్చేసింది. ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ అనూహ్యమైన వసూళ్లు వచ్చాయి. అయితే సంక్రాంతికి ఈ సినిమాకు పోటీగా విడుదలైన నాగార్జున సినిమా సోగ్గాడే చిన్ని నాయన కూడా అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సినిమాలో 1/3 మాత్రమే బిజినెస్ జరిగిన ఈ సినిమా నైజాం ఏరియాలో ఆ సినిమా వసూళ్లను దాటేస్తుండటం విశేషం. 2 వారాలు ముగిసేసరికి ఎన్టీఆర్ మూవీ 10.22 కోట్లు వసూలు చేయగా సోగ్గాడే చిన్ని నాయనగా 2 వారాల్లో 9.54 కోట్లు తెచ్చింది. అయితే ప్రస్తుతానికి నాగ్ మూవీ వెనుకబడే ఉన్నప్పటికీ 3వ వీకెండ్ ముగిసేసరికి ఎన్టీఆర్ సినిమా వసూళ్లను దాటేయడం ఖాయం. ఇంకా వీకెండ్ తర్వాతి కలెక్షన్ల లెక్కలు బయటికి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటికే సోగ్గాడే నైజాంలో 10 కోట్ల క్లబ్ లోకి వచ్చేసిందని సమాచారం. నైజాంలో నాగ్ మూవీ 10 కోట్లకు పైగా షేరు తేవడం అంటే మాటలు కాదు. ఈ సినిమా 40 కోట్ల మార్కుకు చేరువగా ఉంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అందంగా ఉన్నారో లేదో చూద్దాం అంటే మొహం కప్పేసుకుని వెళ్తున్నారు. పెళ్ళేందో లేదో తెలుసుకుందాం అంటే కాళ్ళకు ఉండాల్సిన మెట్లు తీసి కబోర్డ్లో పెట్టేసి వస్తున్నారు. మాకు క్లారిటీ ఉండాలిగా, ఎవరిని ట్రై చేసుకోవాలో ఎవరిని ట్రై చేసుకోకూడదు.